హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జొన్న పిండితోటి దోసలు ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు ఇంట్లోనే. కొంతమందికి జొన్న రొట్టెలు చేసుకోనికి వస్తది. కొంతమందికి రాదు. రాని వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. చూడండి, ఎంత ఈజీ అంటే అంత ఈజీ. హెల్తీ ఫుడ్ అనమాట. మెయిన్‌గా డయాబెటీస్ వాళ్ళకి అండ్ వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూస్‌ఫుల్ ఇది. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఎలా రెడీ చేయాలి, ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, జొన్నల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పచ్చ జొన్నలు, ఒకటి తెల్ల జొన్నలు ఉంటాయి. నేనైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను. మనం ఏ కప్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ కప్పుతోటి 3 గ్లాసులు, నేనైతే గ్లాస్ యూజ్ చేశాను. 3 గ్లాసుల జొన్నలు తీసుకున్నాను. ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను అనమాట. అలాగే అటుకులు కానీ, లేకపోతే పేలాలు కానీ, లేకపోతే ఇలాగా రైస్ కానీ తీసుకోవచ్చు. నాకు సమయానికి అప్పుడు అన్నమే ఉంది అనమాట. వేడివేడి అన్నము పెట్టుకొని పెట్టాను పక్కకి. తర్వాత 8 గంటలు కానీ 12 గంటలు కానీ జొన్నలు నానపెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇది మనము ఈ మినప్పప్పు అయితే 4 గంటల ముందు మనం ఇంకా మిక్సీకి వేస్తాము అన్నప్పుడు 4 గంటల ముందు నానపెట్టుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత శుభ్రం చేసుకొని కడుక్కొని నానపెట్టుకున్న తర్వాత సాయంత్రం మనము ఎప్పుడైతే మిషన్కి వేస్తామో అప్పుడు ఈ మినప్పప్పును ఆ అన్నము కలిపి మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలాగ మెత్తగా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇడ్లీకి కానీ దోశకు కానీ ఎలా చేసుకుంటామో అట్లా సపరేట్గా నానపెట్టుకోవాలి. సపరేట్గానే మిక్సీకి వేసుకోవాలి. ఇలా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలాగా నానపెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి కానీ గ్రైండర్ కానీ రుబ్బుకున్నా సరే ఇంకా మంచిది. ఇంకా నాకు మిక్సీ ఉంది కాబట్టి మిక్సీకి వేసుకున్నాను. ఇలాగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జొన్నలు తీసుకొని వాటర్ కొంచెం వేసుకొని ముందే ఎక్కువ ఇట్లా వాటర్ పోయకూడదు అనమాట. ముందు పొడిగా మిక్సీకి వేసుకొని అది వాటర్ కొన్ని వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలన్నమాట. తొందరగా నలగదు, ఎందుకంటే జొన్నలు అంతే. చూడండి, ఇలాగా పొడిగా చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు కొన్ని నీళ్ళు తీసుకొని అప్పుడు మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏదైతే మినప్పప్పు వేసుకున్నామో పిండిగా దాంట్లోనే కలిపేసుకోవాలి. మిక్సీకి వేసుకోవాలి. మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా కొన్ని వాటర్ వేసుకొని ఇలాగ మిక్సీకి వేసుకొని మళ్ళీ 2 కలిపి చేతితో మంచిగా కలిపి పెట్టాలి. 2 కలిపి చేతితోటే కలపాలి. గంటతో అయితే సరిగ్గా కలవదనమాట. కలిపి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత రాత్రి అంతా మనకి పిండి మూత పెట్టేస్తాం కదా, అది పులుస్తుంది అనమాట. పులిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది పొద్దున వరకు. ఆ పులిసింది పొద్దున్నే చూడండి ఎలాగ పులిసిందో. చూడండి, అది మంచిగా కొంచెం సపరేట్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ తక్కువ అయితే వాటర్ వేసుకొని ఇలాగ దోశలు వేసుకొని ఎంత బాగుంటుందో. ఇంకా మీకు నచ్చిన పచ్చడి చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చినాయో. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నార్మల్ దోశలు అయితే ఒక్కటి తిన్నా 2 తిన్నా బద్ధకం లేజీ వస్తుంది. ఇదైతే ఇంకా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇంకా ఒంటికి కూడా చాలా మంచిది. ఈ జొన్నలతో చేసింది ఏ ఫుడ్ అయినా చాలా హెల్దీ ఫుడ్ అండి. మెయిన్గా డయాబెటీస్కి, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అందరికీ చాలా మంచిది. ఎవరికైనా చాలా మంచిది అనమాట. ఈజీ ఏంటంటే ఇలా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పడేసుకుంటే మంచిగా రోజు 2 దోశలు తినొచ్చు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా తినొచ్చు. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.